జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందుల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి. ఈరోజు మీ ముందరికి నిసాన్ టెరానో ఎక్సెల్ సెకండ్ టాప్, ఎక్సెల్ అనేది సెకండ్ టాప్ వేరియంట్ అండి. ఈ వెహికల్ అయితే కస్టమర్ది. మన దగ్గరికి అయితే అమ్మడానికైతే వెహికల్ కస్టమర్ అయితే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మీకు వీడియో రూపకంలో వీడియో తీస్తూ ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం జరుగుతుంది. దయచేసి తప్పకుండా పూర్తి వీడియో చూడండి. చూస్తేనే మీకు నా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా కూడా వెహికల్ తీసుకున్నప్పుడు పనికొస్తుంది ఈ వీడియో అని అనుకుంటున్నా. ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో తీస్తూ చెప్తాను. మరోసారి లాస్ట్ చివర్లో వెహికల్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి వీడియో చూద్దాం. ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ టెరానో ఎక్సెల్ సెకండ్ టాప్ వేరియంట్. ఈ వెహికల్ అయితే ప్రజెంట్ జగిత్యాల్లో అవైలబుల్ ఉంది. మనదైతే కాదండి, కస్టమర్ది. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ ఫ్రంట్ టైరు సీల్ టైర్ ఉంది. ఎక్సెల్ కాబట్టి సెకండ్ టాప్ వెహికల్ కాబట్టి మనకు అలాయ్ వీల్స్ కంపెనీతోనే వస్తాయి. రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ అయితే లేవు. టచ్అప్లు అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 30 or 40% గ్రిప్ ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసి సీల్ టైర్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే 40%, 30 or 40% గ్రిప్ ఉన్నాయి. వెహికల్ రైట్ సైడ్ డోర్ వచ్చేసి డ్రైవర్ డోరు ఒరిజినల్ డోర్ అండి, అంటే కంపెనీతో వచ్చిందే. ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు, డెంటు అయితే చేయడం జరగలేదు. పవర్ విండోస్ వచ్చేసి రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. సెంటర్ లాకింగ్ సిస్టమ్ వచ్చేసి రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. మీరు పిల్లర్ చూడొచ్చు, ఎక్కడ డెంట్ అయితే పెయింట్ అయితే చేయడం జరగలేదు. పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయండి, పెయింట్తో సహా ఒరిజినలే ఉంది. ఇంటీరియర్ అయితే డ్రైవర్ సీట్ కొంచెం డ్యామేజ్ అయింది తప్ప రెగ్జిన్ సీట్ అయితే బాగానే ఉంది. రెగ్జిన్ డ్యామేజ్ అయింది, మిగతా అంతా బాగుందండి. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ ఎలాంటి రిపేర్ లేదు, అంటే ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయితే ఓపెన్ చేయడం కానీ ఇప్పటి వరకు అయితే లేదు. కంపెనీ ఫిట్టెడే ఉంది. మనం రీడింగ్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 98,178 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది. ఈ వెహికల్లో మనకు 2 హెయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టీరింగ్లో, ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్ ముందండి. ఇక్కడ చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ అయితే రన్నింగ్ కండిషన్లోనే ఉంది. ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్సు, 6 గేర్ అండి, రివర్స్తో కలుపుకొని 6 గేర్ బాక్స్ ఇది. మిర్రర్ అడ్జస్టేబుల్ ఇక్కడ చూడవచ్చు మీరు, రన్నింగ్ కండిషన్లోనే ఉంది. మ్యూజిక్ ప్లేయర్లో బ్లూటూత్ సిస్టమ్ అండి ఇది, మనము ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డోర్ కూడా ఒరిజినలే, ఎలాంటి డెంటు యాక్సిడెంట్ అయితే లేదు. పవర్ విండో కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. పిల్లర్ కూడా ఎలాంటి డెంట్ లేదు, పెయింట్ కూడా లేదు, మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ పరంగా 100కు 100% గుడ్ కండిషన్లోనే ఉంది. రెగ్జిన్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. గ్లాసెస్ కూడా చూసుకోవచ్చండి. గ్లాసెస్లు కూడా మీకు 14 మోడల్ ఇక్కడ కింద కనిపిస్తుంది, 2014. ఎందుకంటే ఈ వెహికల్ వచ్చేసి 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 2015 రిజిస్ట్రేషన్ అండి. వెహికల్ రైట్ సైడ్ పొజిషన్లో చూడవచ్చు మీరు, ఎలాంటి డెంట్ కానీ ఎలాంటి యాక్సిడెంట్ కానీ వెహికల్ ఏది లేదు. టోటల్ ఒరిజినల్గా ఉంది. టచ్అప్లు అయితే అక్కడక్కడ అయినాయండి, కాలేదని నేను అనడం లేదు. వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ డిక్కీ లాక్ అయితే మిస్ అయింది, అంటే ఏదో రిపేర్ ఉన్నట్టుంది. దానికి వైర్ కట్టారు, రిపేర్ చేసిమంటే చేసిస్తా అన్నాడు ఓనర్ అయితే. వెహికల్ కింది సైడు వాటర్ స్ప్రెడెడ్ అయితే కాదు, ఎక్కడ రస్ట్ రాలేదు, చూడవచ్చు మీరు. యాక్సిడెంట్ అంతకన్నా కాదు, ఎక్కడ డ్యామేజ్ లేదు. మీకు డిక్కీ డోర్ వెళ్ళడం లేదు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి నేను చూపించలేదు కాబట్టి నెక్స్ట్ బ్యాక్ సీట్ నుండి నేను సీట్ ఓపెన్ చేయొచ్చు, ఫోల్డింగ్ చేయొచ్చు. నేను అక్కడ మొత్తం టోటల్గా చూపిస్తానండి. వెహికల్ లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు మీరు, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏవి లేవు. కాకపోతే టచ్అప్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, క్వార్టర్ ప్యానల్ టచ్అప్ అయింది, లెఫ్ట్ బ్యాక్ డోర్ టచ్అప్ అయింది.
లెఫ్ట్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే 30 or 40% గ్రిప్ ఉంది. మీరు లెఫ్ట్ సైడ్లో కూడా గ్లాసెస్ చూసుకోవచ్చు. 14 మోడల్, 15 రిజిస్ట్రేషన్, కంపెనీ గ్లాసెస్లే ఉన్నాయి. లెఫ్ట్లో బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినలే, ఎలాంటి డెంట్ కాలేదు. ఏదో కింద రస్ట్ వచ్చింది కాబట్టి డెంట్ వచ్చిందేమో అని అనుకున్నా, డెంట్ కాలేదు, రస్ట్ కూడా లేదండి. అది ఏదో మరక. పిల్లర్లు కూడా చూడొచ్చు, ఎలాంటి డ్యామేజ్ లేదు, పెయింట్ కూడా లేదు. లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ వచ్చేసి కంపెనీతో వచ్చిందే, ఎలాంటి డ్యామేజ్ లేదు, డెంట్ లేదు, పెయింట్ లేదు. లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చూడొచ్చు, ఎలాంటి డెంటు లేదు, పెయింట్ లేదండి, యాక్సిడెంట్ కాలే కాబట్టి. గ్లాసులు కూడా చూడొచ్చు, 14 మోడల్, టోటల్ కంపెనీతో వచ్చిన గ్లాసులే. బ్యాక్ సైడ్ గ్లాస్ చూసినట్టుంటే బ్యాక్ సైడ్ కూడా 14 మోడల్ చూడొచ్చు. ఇది ఆల్ గ్లాసులు ఒరిజినల్ అండి. డిక్కీ భాగం చూసుకోవచ్చు మీరు, స్టెప్నీ అవైలబుల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరైతే, ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి. ఒక క్వార్టర్ ప్యానల్ ఉన్న బ్యాక్ సైడ్ డోర్ అయితే పెయింట్ అంటే టచ్అప్లు అయితే చేయడం జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ టైర్ సిల్ టైర్ ఉందండి. అలై వీల్స్ 4కి 4 అలై వీల్సే ఉన్నాయి. ఇంజన్ వచ్చేసి డీజిల్ ఇంజన్ అండి. మీరు చూడొచ్చు, ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఇలాంటి ఇంజన్ రిపేర్ కానీ అయితే ఇప్పటి వరకు కాలేదు. శశి నెంబరు, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే శశి నెంబర్తో మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి. అప్రమ్స్ వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ లేవు, కంపెనీ పేస్ట్ ఉంది. బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. వెహికల్కు లెఫ్ట్ సైడ్లో అప్రం కూడా చూడొచ్చు, ఎక్కడ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ ఎలాంటిది లేదు. ఇంజన్ అయితే గుడ్ కండిషన్లోనే ఉంది. చిన్న చిన్న మైనర్ రిపేర్లు అయితే ఉన్నాయి, లేవని ఆడడం లేదు. ఫ్రంట్ సైడ్ బానట్ కూడా కంపెనీతోనే వచ్చిందే, మార్చడం అయితే జరగలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఒరిజినల్ గ్లాసేనండి. ఇది కూడా 2017లో అయితే మార్చడం జరిగింది ఫ్రంట్ గ్లాస్. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో రూపకంలో అయితే మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే నేను వివరించడం అయితే జరిగింది. అయినప్పటికీ మరోసారి నేను చెప్తున్నాను, ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ టెరానో ఎక్సెల్ సెకండ్ టాప్ వేరియంటు. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడు 2 టైర్లు వచ్చేసి 40% గ్రిప్ ఉన్నాయి. వెహికల్లో ఏసీ కానీ, హీటర్ కానీ, రన్నింగ్ మ్యూజిక్ ప్లేయర్ కానీ, పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి తప్ప ఆల్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే, కాకపోతే 2017లో మార్చడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 2015 రిజిస్ట్రేషన్. ఇది మన వెహికల్ కాదండి, కస్టమర్ వెహికల్. మన దగ్గర అయితే అమ్మకానికి తీసుకొచ్చి మన దగ్గర ఉంచి వెళ్ళడం జరిగింది. ఈ వెహికల్ మన దగ్గరనే ఉంటుంది. ఈ వెహికల్కి వచ్చి కస్టమర్ చెప్తున్న ధర ప్రైస్ వచ్చేసి 4,35,000, కేవలం 4,35,000 రూపాయలకు ఈ వెహికల్ అయితే కస్టమర్ అమ్మమని చెప్పడం జరిగింది. ఇందులో కూడా ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, ఇందులో లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది. మనము కమిషన్ తీసుకుంటాం సార్, మీరు ఎంతకన్నా మాట్లాడండి. నేను కస్టమర్తో డైరెక్ట్ మీకు ఫోన్ నెంబర్ మాట్లాడిస్తా, మీకు ఫోన్ కల్పిస్తా, మీరు మాట్లాడండి. మీరు ఎంతకన్నా మాట్లాడుకోండి, మేమైతే కమిషన్ తీసుకుంటాం. ఈ వెహికల్ అయితే మన దగ్గరనే ఉంటుంది. మీరు ఎవరన్నా కావాలనుకుంటే పూర్తి వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396633229, గోవిందుల కృష్ణస్వామి, జగిత్యాల. మీకు కార్లో వస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను, బస్కి వస్తే నేను పికప్ చేసుకొని మీకు వెహికల్ చూపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే నేను ఇంతకుముందు వీడియో చెప్పడం మర్చిపోయాను. వెహికల్లో ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదండి. మీకు ఎవరికన్నా కావాలంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసి ఇస్తానన్నాడు ఓనరు. థర్డ్ పార్టీ లేదు, మీరు ఫుల్ చేయించుకుంటా అంటే ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.